వాహనదారులందరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ ఇన్ఛార్జి అధికారి టీవీల నాగలక్ష్మి హెచ్చరించారు. టూ వీలర్స్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనాలకు అనధికారికంగా అమర్చిన ఎల్ఈడి హై ఇంటెన్సిటీ ఫోకస్ లైట్లపై తనిఖీలు చేపట్టారు. కంపెనీ అమర్చిన సాధారణ లైట్లకు బదులుగా మిరుమిట్లు గొలిపే లైట్లు ఉపయోగించడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హైవేలపై ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎదురుగా వచ్చే అధిక వెలుతురు వల్ల డ్రైవర్లకు తాత్కాలికంగా చూపు మందగించి మలుపులు, పాదచారులు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి అమర్చిన ఎల్ఈడి లైట్లను స్వయంగా తొలగించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వినియోగం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రత్యేక తనిఖీలలో పట్నా ఎస్ఐ సైదుబాబు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను కొత్తగా మార్కాపురం DTOగా జాయిన్ అయ్యానండి. సో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, రహదారి భద్రతా సూచనలు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి, ఆచరించాలి, అవలంబించాలి, చట్టాలని గౌరవించాలి. ఒకటి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ కూడా డ్రైవింగ్ చేయకండి. అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు శిక్షలు విధించే విధంగా చట్టాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి ఏంటంటే, ఈ ఎల్ఈడి లైట్స్ అండి. యాజ్ పర్ నామ్స్ ఉంటే ఓకే, కానీ నామ్స్ లేకుండా చాలా హెవీ లైటింగ్తో వస్తున్నాయి. సో ఆ హెవీ లైటింగ్స్ వల్ల రాత్రిపూట ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు, ఆపోజిట్లో వచ్చిన ప్రతి ఒక్క వెహికల్కి కూడా ప్రమాదం జరిగే అవకాశం 99.9% ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. స్వచ్ఛందంగా మీరే మీ ఎల్ఈడి లైట్స్ని రిమూవ్ చేసేసి మాకు అందరికీ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా సూచనలు, సలహాలని తప్పనిసరిగా పాటించాలి. అందరూ బాగుండాలండి. థ్యాంక్ యూ. నమస్తే.